అందరు నమస్కారం అండి. టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద గత 2 రోజుల నుంచి వైసీపీలో ఉన్న కొంతమంది కుక్కలు ఇష్టం వచ్చినట్టు మురుగుతున్నారండి. ఇటీవలే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ కొన్ని చిల్లర కామెంట్ చేయడం జరిగింది. దానికి కౌంటర్గా పెమ్మసాని గారు కూడా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ కౌంటరు వైసీపీలో ఉన్న కొంతమందికి నచ్చల. మా జగన్మోహన్ రెడ్డిని అంత మాట అంటావా, మా జగన్మోహన్ రెడ్డి మాకు దేవుడు, మాకు అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దేవుడైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి దేవుడే కదా. మీరు ఎలాగో జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు, టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే అభిమానిస్తారు కదా. మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, మీరు మాత్రం చిల్లర కామెంట్ చేయొచ్చు, ఇతరులు మాత్రం మీ మీద మాట్లాడకూడదు. దానికి ఈ అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు, లేకుంటే ఈ కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఈ పని బాట లేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా పొద్దున్న నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా వినండి. చెప్పరా ఒక్క నిమిషం అండి, నెట్వర్క్ దొరకలేదు. ఇదే రారా రారా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా విత్ ఆధారాలతోనే మాట్లాడుతారు. బొచ్చాం కదా ఆపరా సోదా, ఆధారాల బొచ్చా మీద ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు చేయరు. ఇదిగోండి విత్ ప్రూఫ్, ఆర్బీఐ లెక్కలు, కాగ్ లెక్కలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ సుందర వికార అందమును చూసి అన్నారు. దాన్ని వ్యక్తిగతంగా అనకుండా మరి ఏమంటారా, అది వ్యక్తిగతంగా మాట్లాడటం కాదురా. ఏరా హౌలే లౌడీ కబ్బాల్ లెక్కలు ఇవే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే పార్లమెంట్లోనో, అసెంబ్లీలో, అదే పార్లమెంట్లోనో, రాజ్యసభలోనో ఇచ్చినటువంటి దాన్ని బట్టి మాట్లాడతారు. కానీ జగన్ గారు మాట్లాడిన తర్వాత ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, కూటమి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆయన వ్యక్తిగత విమర్శలు తప్ప ఏ రోజు దానికి కౌంటర్గా ఇదిగోండి ఆధారం, మీరు మాట్లాడింది లెక్క తప్పని కానీ ఎక్కడ చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, వాళ్ళు చెప్పే మొత్తం అబద్ధాలు కాబట్టి. యాస్టీజ్గా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నోటికి ఏదో వస్తే అది వాడటం మొదలుపెట్టాడు. నిన్న జగన్ గారు అందేంటి, మీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అంటాడు చెప్పాడు. అవును కదా, కొత్తగా చెప్పేదే ఉంది. చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ గురించి మాట్లాడలేదురా హౌలే. మైండ్ సెట్ గురించి మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడాడు అది చెప్పు ఫస్ట్. ఏం మాట్లాడాడు? సుందర వికార అందమును చూసి అంటే అర్థం ఏంటి దానికి? నాకు అర్థం కాదు. దానికి అర్థం ఏంటి? అది వ్యక్తిగతంగా మాట్లాడటం కదా, అది చంద్రబాబు నాయుడు గారు అవమానించడం కదా. ముందు మన జగన్మోహన్ రెడ్డి అందాన్ని చూసుకోమను. మన జగన్మోహన్ రెడ్డి నవ్వితే అసలుకి నవ్వుతున్నాడో తెలియదు, ఏడుస్తున్నాడో తెలియదు. మన జగన్మోహన్ రెడ్డి పెట్టే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, రకరకాలుగా ఉంటాయి. చాలామంది ట్రోల్ చేస్తుంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి చాలామంది ట్రోల్ చేస్తుంటారు. అసలు మన సుందర అందమైన ముఖాన్ని ఒకసారి చూసుకోమను. రకరకాలుగా ఎక్స్ప్రెషన్ పెడతాడు. అసలు ఆ మొహం ఎలా పెడతారో, అసలు ఏదో మలబద్ధకం వచ్చినట్టు, లేకుంటే బతులు సరిగ్గా రానట్టు అంటూ ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి మామకి కసా కసా వెన్నుపోటు కొడిచి పార్టీని లాక్కున్నటువంటి. అవునులే. ఇప్పుడు పాదయాత్ర చేయండి అని చెప్పి చెల్లెల్ని ఉసుగొలిపి ఆ రాష్ట్రం అంతా తిప్పించుకున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత చెల్లికి కసా కసా కసామని పొడిచింది మనమే కదా. తల్లిని కూడా కసా 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 కసాని పొడిచింది మనమే కదా. బాబాయిని కూడా కసా కసా కసాని గొడ్డలతో నరికేసింది మనమే కదా. అవసరం తీరిపోయిన తర్వాత ఎన్ని పొడిచింది మనం కదా. చెల్లికి పొడిచాము, తల్లికి పొడిచాము, బాబాయికి పొడిచాము, బాబాయి కూతురుకు పొడిచాము, అందరం పొడిచాము. మనం ఎవరికి పొడవలేదు. జీవితం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం ఎన్ని పొడిచాము. అసలు వైఎస్ఆర్ కుటుంబానికి జీవితం కల్పించింది, వాళ్ళకి జీవితం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ ఫ్యామిలీ లేదు, ఆ కుటుంబం లేదు. అలాంటి పార్టీకి మీరు ఎన్ని పొడిచి కసా 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 అని పొడిచారు. ఎన్నిపోటు గురించి మనం మాట్లాడాలి. అయ్యా, ఏదైతే మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాడు, తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడని వచ్చింది రిపోర్టు. రాయలసీమలో ఎవరిని అడిగినా చెప్తారు వైఎస్ఆర్ కుటుంబం అంటే ఏందనేది. ఏమే రాయలసీమలో ఏ మూలకెళ్ళినా ఎవరిని అడిగినా కానీ
వైఎస్ఆర్ కుటుంబం నేపథ్యం ఏంటంటే అందరూ చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు, అమ్ముకొని వచ్చారు, ఏమేమి పనులు చేసి వచ్చారు, అసలు వాళ్ళు ఎవరు అనేది మొత్తం చెప్తారు. మనం బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం అమ్మే వాళ్ళం, మనం పంది మాంసం అమ్ముకొని మనం ఈ స్థాయికి వచ్చాము. మన బతుకులు చూసుకుంటారు అబ్బా ముందు. మన కుటుంబం నేపథ్యం ఏంటి అది చూసుకోండి ఫస్ట్. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరు బానిసలుగా బతికాము, ఎవరికి ఏమేమి సప్లై చేశాము, మన కుటుంబం నేపథ్యం చూసుకోరా, మనం చూసుకోండి. ఎందుకంటే నాకు తెలియదు, ఆయన చెప్పింది నేను చెబుతున్నా. సో మీ చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ గురించి మనం కొత్తగా చెప్పేదే ఉంది. ఎంత నీచమైనటువంటి మెంటాలిటీ, అలాంటి వెన్నుపోటు మెంటాలిటీ, వాడుకొని వదిలేసేటటువంటి మెంటాలిటీ. అదే 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 ఇప్పుడు దాకా చెప్పింది అదేరా. వాడుకొని వదిలేయటం మనమే మాట్లాడదు దాని గురించి. వాడుకొని వదిలేయటం, తల్లిని వాడుకున్నారు, చెల్లిని వాడుకున్నారు, ఇంకో చెల్లిని వాడుకున్నారు, బాబాయిని వాడుకున్నారు. అవసరం తిరిపోయింది, చెల్లిని మెడబట్టుకొని బయటకు గెంటారు, తల్లిని బయటకు గంటి కేసులు పెట్టారు, ఇక బాబాయిని గొడ్డలతో కసకసని ఏపిచ్చేశారు. మనం ఎవరిని వాడుకోలే చెప్పు. ఆ కోడికత్తి శ్రీని ఉన్నాడు, వాడి చేత పొడిపించుకున్నాడు, ఒక డ్రామా ఆడాడు, అవసరం తీరిపోయింది, అతను వదిలేశాడు, అతనికి ఎన్ని పొడిచాడు. మనం చేసే ఎన్ని లంగావేశాలే. మనం వచ్చే నీతులు మాట్లాడతాం, శుద్ధపోస కబుర్లు వాడుకొని వదిలేస్తాడు కదా. కొత్తగా చెప్పేదే ఉంది. నువ్వు అనుకుంటే అంట జగన్ గారిని ఒక మాటతో చంపేస్తామంట. అంటే మీరు చంపేయడానికి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారా? అవునండి, చంపేసేటటువంటి సమర్థులే. ఎందుకంటే మన గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి అంబటి రాంబాబు గారిని చంపేయాలని మీరు చేసినటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నమా? మీరు సమర్థులే చంపటంలో. మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాళ్ళు చంపించడంలో సమర్థులు. అదే పని చేస్తే ఈ రోజు నువ్వు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడతారా రోడ్ల మీదకి వచ్చి? మీరు నువ్వు కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరినీ ఏదో ఒకటి చెయ్యాలి, లేకుంటే కేసులు పెట్టి లోపల వేయాలి, లేకుంటే బుద్ధి చెప్పాలి అని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఈ రోజున మీరు రోడ్ల మీద తిరుగుతారా? ఇంత ధైర్యంగా వీడియోలు చేసి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతంగా మాట్లాడతారా? మీరు అంత సాహసం చేస్తారా? అంత ధైర్యం చేస్తారా? అంత ధైర్యం చేస్తారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక్క మాట మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతమంది దాడులు చేశారో, ఎంతమందిని జైల్లో పెట్టారో, ఎంతమందిని కొట్టించారో కల్లారా చూసిన రాష్ట్ర ప్రజలు. కల్లారా చూసాం. సొంత ఎంపీని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి అతని థర్డ్ డిగ్రీ చేసి అరికాళ్ళ మీద మోకాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలాంటి ఘనత మనకు ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా అలా చేయలా. ఆ రోజు ఏదైతే ఈ అంబటి రాంబాబు ఉన్నాడో వాడి నోటు దోలే, కేవలం వాడు నోటు దోలే. వాడి నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరు ఏం చేయరు. అంతకుముందు వరకు వాడి ఇంటి మీద ఎవరు దాడి చేయలేదే. అంతకుముందు వరకు చాలా మాట్లాడాడే, ఏ రోజు కూడా దాడి చేయలేదే. మరి ఆ రోజు ఎందుకు అంబటి రాంబాబు మీద ఇంటి మీద దాడి జరిగింది? ఎందుకంటే మన నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. మీరు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ సుందర వికార అందమ్మను చూసి పెట్టుబడులు వస్తున్నాయని మాట్లాడితే అది మీకు తప్పు కాదు. పెమ్మసాని గారు ఒక్క మాటతో చంపేస్తాను అంటే అది మీకు తప్పు అయిపోయింది. చాలామంది ఊర్లలో పోయి అడుగు. చాలామంది వాడుక భాషలో మాట్లాడతారు. నా జోలికి రావద్దు, నేను మాట్లాడితే నువ్వు తట్టుకోలేమంటారు, నేను మాట్లాడితే చస్తావంటారు, నేను మాట్లాడితే ఒక మాట చస్తావంటారు. అంత మాత్రం సంపతారనే అర్థం కాదు. దానికి సంపతని అర్థం కాదు. అదొక వాడుక భాష, అది కామన్గా వాడతారు. అది దాంట్లో మీకు తప్పు కనిపించింది. చంద్రబాబు నాయుడు గారిని అంటే మీకు తప్పులేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందానో లేకుంటే ఆయన ఇది మాట్లాడుతున్నారే. ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టండి. ఎవరు అందంగా ఉంటారో తెలిసిపోద్ది. 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన అంత హెంగ్గా ఉన్నాడు, అంత యాక్టివ్గా ఉన్నాడు. మన జగన్మోహన్ రెడ్డి వంగితే లేలేడు, లేస్తే వంగలేడు. మన జగన్మోహన్ రెడ్డి వంగితే లేలేడు, లేస్తే వంగలేడు. మన జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకులే చెప్పండి. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎందుకురా ఇలాంటి అవులే మాటలు, సిగ్గులేని మాటలు. జై హింద్.